అరే సుందర్ గారు, మీకు ఎలా చెప్పాలో అర్థం కావడం లేదు. ఆ డాక్టర్ మనోజ్ దగ్గర 3, 4, 5 పేజెస్లో సంతకాలు తీసుకోండి. ఓకేనా? క్లియరా? అర్థమైందా? మళ్ళీ చెప్పమంటారా? రోజు రోజుకి టెంపరేచర్ పెరుగుతుంది, ఏమాత్రం తగ్గటం లేదు. ఐ థింక్ ఇట్స్ ఎ సెకండ్ ఫేజ్ ఆఫ్ న్యూమోనియా. సో వీ విల్ హ్యావ్ టు టేక్ ఎ సిటీ స్కాన్. ఓకే డాక్టర్. షిఫ్ట్ టు ద ల్యాబ్ ప్లీజ్. ఓకే సార్. అమ్మా రీతు, చెప్పు నాన్న. పాపను జాగ్రత్తగా తీసుకెళ్ళమ్మా. ఏం లేదు నాన్న, భయపడకు. జాగ్రత్త, నెమ్మదిగా. మెల్లగా 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 మెల్లగా. ఇలాంటి చిన్న చిన్న విషయాలకు నాకు ఫోన్ చేయకు, నీకు తెలుసు కదా. టేక్ దట్ ఫైల్. సార్. హలో. సార్, ఐ థింక్ దెర్ ఈస్ ఎ ప్రాబ్లం. హలో, ట్రై టు అండర్స్టాండ్. ఫ్రంట్ పేజ్ ఇంకా సెట్ అవ్వలేదంటున్నానుగా. సార్ ఈ కాపీ కదా? ఏంటి కిరణ్, 1:30 అవుతుంది, ఇంకా కాలేదా? గెట్ ఇట్ అండ్ ఫాస్ట్. నువ్వు పని చేయి, ఊబర్ బుక్ చేసుకుని తినగా ఎయిర్పోర్ట్కి వెళ్ళిపో. ఇది ఇప్పుడు వచ్చిన కంటెంట్, దీన్ని వెంటనే వెయ్యాలా? ఎక్కడి వరకు వచ్చారు సార్? ఫోరెన్సిక్ టీం వాళ్ళు ఇప్పటికే స్పాట్కి వచ్చేసారు. పోస్ట్ మార్టం ఏమైంది? అదంతా రెడీగానే ఉంది సార్. సార్, బాడీ బాగా కాలిపోవడం వల్ల మనకి అవసరమైన ఐడెంటిఫికేషన్ ఏమీ దొరకలేదు సార్. అలాగే మనకి బిలాంగింగ్ సంబంధించిన కొన్ని వస్తువులు మాత్రం దొరికాయి సార్. అలాగే రీసెంట్గా జరిగిన మిస్సింగ్ కేసులని అలర్ట్ చేయమని చెప్పాను సార్. సార్, డీజీ కాల్ చేస్తున్నారు. సార్, ఓయ్, ఆ బాడీ మొత్తం కవర్ చేయవయ్యా. ఇంకా ఎంతసేపు? సార్ నేను ఇక్కడ క్రైమ్ స్పాట్ లోనే ఉన్నాను సార్. అవును సార్, ఆ విద్యారణ్యంపురం పెట్రోల్ బంక్ 600 మీటర్స్ ముందు లెఫ్ట్ సైడ్. సార్, ఫారెన్సిక్ టీమ్ వాళ్ళ బ్రీఫింగ్ ఉంది. ఇట్స్ ఏ లేడీ అరౌండ్ 5.6 feet హైట్ ఇన్ ద ఏజ్ గ్రూప్ ఆఫ్ mid-30s. లేదు సార్, ఫార్మాలిటీస్ అన్ని పూర్తయ్యాయి. లేదు సార్, మీడియా వాళ్ళందరినీ బ్లాక్ చేశారు. ఏంటది, సైలెంట్ గా ఉండలేరా? సార్ సారీ సార్, పోస్ట్ మార్టం అన్ని ఏర్పాట్లు చేశాం సార్. మేడం రండి, మేడం రండి, జాగ్రత్తగా రండి మేడం, రండి మేడం, రండి జాగ్రత్త, రండి. సైడ్కి వెళ్ళండి, మీకే చెప్పేది అర్థం కాదా? పక్కకు వెళ్ళండి. రండి మేడం, వదలండి, వెళ్ళండి, పక్కకు వెళ్ళండి. రండి మేడం, రండి రండి రండి. ఏం లేదు మేడం, రండి. తీసుకొచ్చారు? రండి రండి, ఏం లేదు మేడం, రండి, ఏం లేదు. పక్కెళ్ళండి మేడం, జస్ట్ కన్ఫర్మేషన్ కోసమే, ప్లీజ్ డోంట్ టేక్ టెన్షన్. ఓకే, ప్లీజ్ కమ్. కానిస్టేబుల్, మొత్తం క్లియర్ చేయి. ఐడెంటిఫికేషన్ కోసం వచ్చారు, బ్లాక్ మొత్తం క్లియర్ చేయి త్వరగా.
రే చూస్తూ ఉండు, ఈసారి కూడా ఖచ్చితంగా ముంబయే కప్పు కొడుతుంది. ఆ టీంకి కెప్టెన్ ఎవరనుకున్నావు? ధోనీరా. ఈసారి కప్పు చెన్నై గెలుస్తుంది. చూద్దాంలేరా. మాథ్యూ, శ్రీను సార్ నిన్ను పిలిచారు, వెళ్ళేంటో చూడు. సార్. మాథ్యూ కమ్. బంగారుపేట హైవేలో ఒక బర్న్ట్ బాడీ దొరికిన విషయం నీకు తెలుసు కదా? సార్, అక్కడ కియోస్కోలో ఎవరో మాట్లాడుకుంటుంటే విన్నాను. ఎస్, ఇండియన్ డైలీలో ఈరోజు హెడ్లైన్స్ ఈ న్యూసే. సో మాథ్యూ, యూ టేకప్ ద స్టోరీ. ఓకే సార్, నన్ను ఐపీఎల్ ప్లే ఆఫ్స్ కవర్ చేయమని నిరంజన్ సార్ చెప్పారు. చూడు, హత్య చేయబడింది ఒక లేడీ అయ్యా. అండ్ ఫ్రమ్ వాట్ లిటిల్ వీ నో, షీ వాస్ రేప్డ్ అండ్ బర్న్ టు డెత్. సో మనం ఈ న్యూస్ ని ప్రైమ్ టైంలో వేస్తేనే బాగుంటుంది. ఈ విషయం నేను నిరంజన్ చెప్తానులే. యూ గ్యారప్. ఓకే సార్. నాకు ఐపీఎల్ మిస్ అయింది. She was one of the most dedicated faculty of this institution. మన ఫ్యామిలీలో ఇంకొక ముఖ్యమైన వ్యక్తిని మనం కోల్పోయాం. మాకు మాత్రమే కాదు, ఈ క్యాంపస్కే సభ లేకపోవడం తీరని నష్టం. గౌరవనీయులైన మన ప్రియతమ గోపాల్ రెడ్డి గారు కాసేపటి క్రితం మాట్లాడిన విధంగా సభ గురించి ఇంకా వివరంగా చెప్పగలిగిన వారు మన గౌరవనీయులైన పెద్దలు వీసీ గారే. Our Honorable Vice Chancellor Dr. Pawan Shetty said, we are proud to associate with the Michigan University and hope for further cooperations in future. Thank you everyone. Thank you, sir. So ladies and gentlemen, welcome once again. It's going to be an exciting 1 week for you at the university. Feel at home, cause we believe Atidhi Devo Bhava, which translates guests are equal to God. Thank you. Thank you. సార్, ప్రొఫెసర్ సభా గారికి సంతాపం తెలియజేయడానికి అందరూ మీకోసం వెయిట్ చేస్తున్నారు సార్. Everybody please rise. On behalf of the university, I offer condolence on the death of, what's her name? Sabha. Yes, Professor Sabha. I join with you to share the sadness. I heard the professor saying, ఇది ఈ క్యాంపస్కి పెద్ద నష్టం అన్నారు. ఒక వ్యక్తి పోతే బదులుగా 100 మంది వస్తారు. కానీ ఇది నష్టమే. మన క్యాంపస్ రెప్యుటేషన్కి వచ్చిన పెద్ద నష్టం. దాన్ని మనం ఎలాగూ బాగు చేయలేం కదా. ఎస్, షీ వాస్ బ్రూటలీ రేప్డ్ అండ్ బర్న్ టు డెత్. వీ ఆల్ నో దట్. బట్ ఐ స్టిల్ డోంట్ అండర్స్టాండ్ వై వాజ్ షీ హియర్ టిల్ 10:30 దట్ నైట్. ప్రొఫెసర్ సభా ఈ క్యాంపస్ ప్లేస్మెంట్ ఆఫీసర్ కాదు. ప్లీజ్ నోట్ దట్ పాయింట్. స్టూడెంట్ కోఆర్డినేటర్ కూడా కాదు. అంతెందుకు, ఇక్కడ కరస్పాండింగ్ డిపార్ట్మెంట్లో ఫ్యాకల్టీ బాధ్యతలో కూడా లేరు. దెన్ వై వాజ్ షీ హియర్? ఈ సంఘటనకి సంబంధించి సోషల్ మీడియాలో ఎందుకు పనికిరాని అనవసరమైన వివాదాలు జరుగుతున్నాయి. లెట్ మీ షో యూ సంథింగ్. దిస్ ఇస్ టుడేస్ న్యూస్ పేపర్. సీ దిస్. ఈ గుంపు కావాల్సింది ఏమిటో వాళ్ళు వేసే వేషాలు బట్టే తెలుస్తుందిగా. అండ్ ఆఫ్ కోర్స్ వీళ్లలో ఒకరితేగా సభ. ఎస్, షీ విల్ బి రిమెంబర్డ్. సభని ఎవరూ మర్చిపోలేరు. నాట్ యాజ్ అన్ ఎగ్జాంపుల్, బట్ యాజ్ అ వార్నింగ్, ఎ వెరీ క్లియర్ వార్నింగ్. సో సభ అన్న చాప్టర్ని మనం ఈరోజు ఇక్కడే క్లోజ్ చేసేద్దాం. వన్స్ అగైన్ మై కండోలెన్స్. సార్ చెప్పింది నిజమే. షీ వాస్ నాట్ ది ప్లేస్మెంట్ ఆఫీసర్. షీ వాస్ నాట్ ది స్టూడెంట్స్ కోఆర్డినేటర్. షీ వాస్ నాట్ ఈవెన్ ఇన్ దట్ డిపార్ట్మెంట్.
అయినా కూడా చివరి వరకు మాకు తోడుగా ఉన్నారు. ఇట్స్ బికాస్ హర్ నేమ్ వాజ్ సబా. సబా మరియం. చనిపోయారు. ఒకరు చనిపోతే 1000 మంది వస్తారు. బట్ వాళ్ళెవ్వరూ కూడా సబా మ్యామ్కి సాటి రారు. ఎందుకంటే వాళ్ళల్లో ఒకరు కాదు సబా, ఆవిడ మాలో ఒకరు. ఆ పేరు ఒక క్లోజ్డ్ చాప్టర్ అని ఎవరైనా అనుకుంటే గనుక లెట్ మీ మేక్ ఇట్ క్లియర్. సభా మరియు మా అందరితో ఎలా ఉండేవారో మీరు ఇక మీదటే తెలుసుకుంటారు. ఇక ఇక్కడ పెద్దలు అన్నట్టు వేషధారణని బట్టి తెలుసుకోవచ్చంటే ఇది కూడా తెలుసుకోండి. प्रदर्शन कर रहे छात्रों को पुलिस और गुंडों ने सिर्फ पीटा ही नहीं बल्कि पुलिस ने बिना चेतावनी के परिसर में प्रवेश किया और परिसर को रक्तपात बना दिया. These anti-national students, these urban Naxals, they are creating chaos. They are creating damage to the public properties. They are blocking the public roads. They are beating the policemen who are doing their job. నేషనల్ లెవెల్కి వెళ్ళినట్టుంది. ఏంటో తెలియదు. నేను చెప్పినోడు వీడే సార్. తమిళోడా? కాదు సార్, తెలుగుడే. పేరు ఓం ప్రకాష్. ఓం ప్రకాష్. మన పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తున్న ద్రోహులను ఒక్కొక్కళ్ళని ఏరి పారేయడానికి నీలాంటి యువకులే మాకు కావాలి. భయపడాలి. ఇంకెప్పుడు వాళ్ళు మన వైపు వేలెత్తి చూపకుండా వాళ్ళు భయపడాలి. సిస్టర్, 2వ నంబర్ బెడ్లో ఉన్న వాళ్ళకు ప్లాస్టర్ వేయండి. ఫ్రెండ్ ఎలా ఉన్నాడు సార్? తలకు గాయమైంది. సిటీ స్కాన్ తీసాము. ప్రస్తుతానికైతే ఎలాంటి సమస్య లేదు. ఇప్పుడు తనకి ఎలాంటి ప్రాబ్లం లేదు. నథింగ్ టు వరీ. కానీ వారు 48 గంటల పాటు అబ్జర్వేషన్లో ఉంటారు. నథింగ్ టు వరీ. యా కమింగ్. హలో దాసన్న. హలో, నాకు మెడిసిన్స్ కావాలి. ఇక్కడ నీకు మెడికల్ హెల్ప్ కావాలంటే వెళ్ళి వాళ్ళని అడుగు. హలో అన్న, సమస్య ఏం లేదు. ఒక నిమిషం ఉండండి, నేను మళ్ళీ చేస్తాను. రే, డాక్టర్ ఏమన్నారు? ఇబ్బంది ఏం లేదన్నారు. నీకెలా ఉంది? నాకు బానే ఉంది. గౌరీ ఓకే కదా? ఓకే. హలో అన్న, అక్కడే ఉండండి, వస్తున్నాను. అమ్మా, సమస్య ఏం లేదమ్మా. నువ్వు విన్నది నిజమే. నేనే నీకు కాల్ చేస్తానమ్మా. Hi, myself Gauri, Union President of Central University. See, the people, we have been brutally beaten up by the police. 4 రోజుల క్రితం మా మేడంని ఎవరో 4 కాల్చి చంపేశారు. మేము చాలా పీస్ఫుల్గానే ప్రొటెస్ట్ చేస్తున్నాం. ఆ సమయంలో పోలీసులతో పాటు ఒక బెటాలియన్ ఇక్కడికి వచ్చి మా మీద లాఠీ చార్జ్ చేశారు. See this, students are started in fear. They don't know where to go, what to do. ఎల్లుండా మరి రికార్డ్స్ అన్ని నువ్వు ఎప్పుడు సబ్మిట్ చేస్తావు? రే, ఆర్ట్స్ డేకి ఫండ్ కలెక్ట్ చేయాలి కదా? వచ్చేవాన్ని కలెక్ట్ చేద్దాం. నువ్వు ఇలా వీడియో చూస్తూ కూర్చో. కొంచెం సైలెంట్గా ఉంటావా? రే రే, సార్ వస్తున్నారా? ఫోన్ లోపల పెట్టు. ఈరోజు అందరూ వచ్చారేంటి? మేము చదువుకున్న రోజుల్లో ఈ పాలిటిక్స్ క్లాస్లో ఒక్కరూ ఉండేవారు కాదు సార్. మేమంతా మంచి పిల్లలం సార్. అది కరెక్టే. ఏంటి మాస్టర్ ఏదోలా మాట్లాడుతున్నారు? నేను చదువుకున్న రోజుల్లో ఎంఏ క్లాస్లో సాను మాస్టర్ అని ఉండేవారు. ఆయన ఓ మాట అనేవారు,
మీరు కూర్చున్న ఆ చైర్కి ఒక చరిత్ర ఉందని. అది ఆ చైర్ మీద కూర్చున్న వాళ్ళ చరిత్ర కాదు, దానిలో నుంచి లేచిన వాళ్ళ చరిత్ర. వీధుల్లోకొచ్చి సమస్యల్ని ఎదిరించి పోరాడినటువంటి వాళ్ళ చరిత్ర అది. దాని పేరే విప్లవం. ఈరోజు గౌరీ అనే స్టూడెంట్ని, ఒక స్టూడెంట్ యూనియన్ ప్రెసిడెంట్ని పోలీసులు చుట్టుముట్టి తన మీద లాఠీ చార్జ్ చేశారు. దేనికి కిస్ ఆఫ్ లవ్ ప్రొటెస్ట్ చేసినందుక? కాదు. మరి దేనికి? వ్యతిరేకించినందుకు, పోరాడినందుకు. వెన్నుముక లేని ఈ తరం వాళ్ళు రక్తం ఉడికేలా తను గొంతు చించుకొని అరిచినా ఇప్పటికీ మిమ్మల్ని ఈ చైర్ నుండి లేచేలా చేయటం లేదంటే, ఒక లెక్చరర్గా నేను మీకు చెప్పదలుచుకున్నది ఒకటే. పాలిటిక్స్లో థియరీ మాత్రమే కాదు, ప్రాక్టికల్స్ కూడా ఉంటాయి. లేవండి, లేవమంటుంటే. రండి. One thing everyone should remember is that it all started with the rape and murder of a lady professor. देश भर में छात्रों का आंदोलन जोर पकड़ रहा है. हम देख सकते हैं कि विभिन्न राज्यों के अधिक से अधिक छात्र संघ इस आंदोलन में शामिल हो रहे हैं और दिन भर दिन लोगों का ध्यान आकर्षित Here कर at the रहे हैं. Central University of Ramanagara, where the police riots happened. We are student of law, but we don't know what is the hell is happening here. రాష్ట్రంలో మొదలైనటువంటి విద్యార్థుల నిరసనలు దేశం మొత్తం వ్యాపించాయి. Students from various IITs, IIMs, many other top universities took to the street today to mark their protest against the police atrocities that happened in Ramnagar. ఈ వీడియో చూసే వాళ్ళకి నాదొకటే విన్నపం. పట్టు పగలు మా క్యాంపస్ లోకి వచ్చి మా మీద దాడి చేయడానికి ఈ పోలీసులకి ధైర్యం వచ్చిందంటే మీరు ఎవరైనా సరే ఎక్కడైనా సరే these platforms will come for you. Because stop violence their license. వాళ్ళిప్పుడు పోగొట్టుకున్నది వాళ్ళ టీచర్ని. I think everyone watching this should stand by those. మనకిప్పుడు దొరికిన రిపోర్ట్స్ ప్రకారం ఈ కేసుకి ప్రభుత్వానికి సంబంధం ఉంది. చీఫ్ సెక్రటరీ డైరెక్ట్ గా ఇన్వాల్వ్ అయ్యి రామ్నగర పోలీసుల మీద అసంతృప్తి తెలియజేశారు. See, I have informed DGP of the concerned state about the current situation. మన స్టూడెంట్స్ రక్షణ కోసం మనమే బాధ్యత సార్, వహించాలి. ఈ విచారణ కమిటీలో ఏమైనా మార్పు ఉంటుందా? దాని గురించి స్టేట్ డిస్కస్ చేయాలి. మనకున్న కన్సర్న్ ని మనం తెలియజేసాం అంతే. సారీ, నో మోర్ క్వశ్చన్స్ ప్లీజ్.